నమస్తే, భాను టాక్స్కి స్వాగతం. ఇప్పుడు పహల్గామ్ సంఘటన తర్వాత భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. అయితే మనం వద్దనుకున్నా కూడా ఈ యుద్ధం మనకు తప్పదు. అంటే మనం పూర్తి స్థాయి యుద్ధం చేయాలి అని మనం అనుకోకపోయినా కూడా మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో మనం వెళ్ళిపోయాం. ఎందుకంటే పాకిస్తాన్కు ఈ యుద్ధంలో కోల్పోవడానికి ఏమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా కుదేలై తిండికి కూడా లేకుండా ఉన్నారు. వాడు కొత్త కోల్పోయేది ఏముండదు. మహా అయితే ఏమవుతుంది, ఆ దేశం రెండో మూడో ముక్కలవుతుంది. కాబట్టి అక్కడి నాయకత్వం తామేదో హీరోలుగా చరిత్రలో ఉండాలని, లేదా ఏదో ఐక్యరాజ్య సమితి లేదా ఇంకా ఇతర దేశాలు 4 రోజుల యుద్ధం తర్వాత వచ్చి ఈ యుద్ధాన్ని ఆపి మాకు $4 ఇస్తారు అన్న ఆశలో వాళ్ళు ఉన్నారు. దానికోసం వాళ్ళ తాపత్రయం అంతా కూడా యుద్ధం ప్రారంభించడం మీదే ఉన్నది. వాళ్ళకి ఇప్పుడు యుద్ధం కావాలి. ఇప్పుడు వాళ్ళకి మనం వద్దని మనం కాల్పులు జరపకుండా కూర్చున్నా కూడా వాడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ గత 2 రాత్రులుగా విచ్చలవిడిగా వాళ్ళు మనల్ని కవ్విస్తూ కాల్పులు జరుపుతూనే ఉన్నారు. కాకపోతే ఏ రోజు మనం అటాక్ చేయాలనో వాడు డిసైడ్ చేయొద్దు. ఇది యుద్ధ తంత్రంలో ఒక పెద్ద విషయం. శత్రువు మనం ఏ రోజు వాని మీద అటాక్ చేయాలో వాడు డిసైడ్ చేయొద్దు. అది మనం డిసైడ్ చేయాలి. ఎప్పుడు, ఎట్లా, ఏ విధంగా, ఏ లక్ష్యం కోసం మనం దాడి చేయాలో అది మనం ప్రణాళికాబద్ధంగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం అదే సన్నద్ధతలో ఉంది. మనం డిసైడ్ చేస్తాం ఏ రోజు ఏం చేస్తాం, ఏం సాధిస్తాం అన్నది. అది మన మన మనసులో ఉంటుంది అది. కాబట్టి దీనికి అంతా భారత పౌరులందరూ సిద్ధంగా ఉండాలి. ఇది తప్పకుండా ఇది జరుగుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.